మనందరికీ స్ఫూర్తి. जमाना बदल गया, खानदान भी बदल गया. అట్లా కష్టపడి ప్రజల్లోకి దూసుకొని వెళ్తుంది ఒక మహిళ. మన గుంటూరు నగరంలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం ఆడవాళ్ళు కూడా ఇంటికి పరిమితం కాకూడదు, వాళ్ళు రాజకీయాల్లో చట్టసభలకు రావాల్సినటువంటి ఒక నడక నేర్పాడు. మేము కూడా ఎప్పుడు ముస్లిం మహిళల్ని, మా స్నేహితులు దాదాపు 2-3 ఉంటే వాళ్ళ పెళ్లిళ్ళకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ భార్యను చూసేవాళ్ళం కాదు, ఇప్పటికి చూడాలి వాళ్ళ భార్యను. అంటే వాళ్ళ యొక్క కట్టుబాట్లు, వాళ్ళ యొక్క పవిత్రత అనేటువంటిది ఆ రకంగా ఉన్న రోజుల్లో ఈ రోజున ముస్లిం మహిళలు కూడా మేము కూడా పురుషులతో సమానమైనటువంటి భావంతో బయటకు వస్తా ఉన్నారు. దానికి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నటువంటి సోదరి నూరి ఫాతిమా గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇంత కష్టకాలంలో 2014 గుంటూరు వెస్ట్ నేను తెలుగుదేశంలో గెలిచాను, ఈస్ట్ మడికి ముస్తాఫా గెలిచాడు. ఇక్కడ నేను గుంటూరు 2019 ఎంపీగా నిలబడ్డాను. ముస్తాఫా నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ గుంటూరు ఈస్ట్. ఎందుకో మరి దురదృష్టమో అదృష్టమో 2024 కూడా గెలుస్తామనేటువంటి భావంతో ఉన్నాం. పైగా అమ్మాయిని క్యాండిడేట్ పెట్టుకొని ముస్తాఫా బయట ఉంటే అసలు చెడు కూడా ఆడతాడు అనిపించింది నాకు ముస్తాఫా. నేను అన్నాను కూడా అప్పుడప్పుడు, ముస్తాఫా ముస్తాఫా డోంట్ వర్రీ ముస్తాఫా, ఐసా భీ జీతేగా నూర్ ఫాతిమా అని చెప్పు పద్యం పాట కూడా పాడాను. ఏదైనా తలలో కొంచెం ఇటు తట్టు అటు దిటయింది, కానీ రాజకీయాల్లో ఓటమి గెలుపులు అనేటువంటిది శాశ్వతం కాదు. శాశ్వతం కార్యకర్తలు, శాశ్వతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేటువంటి మీరు మాకు శాశ్వతం. ఎందుకంటే ఇంత కోట్లు ఇచ్చి ఇంతమందిని కొనలేము అసలు. అందుకని ఈ రోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకంగా చెప్తున్నాం, 2019 నుంచి 2024 దాకా మనం చాలా తప్పులు చేశాం. మనం చేసిన తప్పులే తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్షగా మారి తప్పితే వాళ్ళు ఏ మంచి పని చేసినటువంటి పుణ్యాలు లేదు. ఎప్పుడైనా పోతే మనకంటే కూడా సచివాలయ వ్యవస్థలో సచివాలయం దగ్గర జనం ఎక్కువ ఉండేవాడు. మన కార్యకర్తలు జెండాను మోసుకొని భుజమంతా ఎర్రగా కార్యకర్త దగ్గర జనం ఉండేవాళ్ళు కాదు, వాలంటీర్ దగ్గర జనం ఉండేవాళ్ళు. కానీ ఒకటే చెబుతున్నాం, గతం నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఏ పథకం పోవాలన్నా కూడా మా కార్యకర్త సంతకం పెడితేనే పథకం బయటికి వెళ్ళి తప్పితే మళ్ళీ ఆ రకమైనటువంటి స్కోప్ ఇవ్వం. పొలిటికల్ గవర్నెన్స్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబితేనే ఈ రోజున ప్రజలకు పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు తీసుకొస్తాం. ఎందుకంటే మీకు కూడా మనిషి కలుషం లేని మనస్తత్వం ఇది, 10 మందిని ప్రేమించే మనస్తత్వం. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా నిజమైనటువంటి లబ్ధిదారుడు ఉంటే వాడికి ఇవ్వాలనేటువంటి ఆరాటపడేటువంటి మనస్తత్వం డెఫినెట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బతుకున్నాడు సీఎం గా ఉండాల్సినటువంటి ఒక పవిత్ర బాధ్యతను పుస్తకాలు వేసుకున్నటువంటి మీరు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సేవ చేయాలనేటువంటి భావన. ఎందుకంటే మా ఇంటి దగ్గర నుండి నమస్కారం పెడితే మాకేముంటుంది, అదే మీ ఇంటి దగ్గర నుండి కనుక నమస్కారం పెడితే మీకు మంచివాడు, చెడువాడు, దొంగవాడు, దొరవాడు అనేది మీకు తెలుస్తుంది, మాకు తెలియదు. అందుకని ఈరోజు గుంటూరులో ముస్లింలు, హిందువులు, అలాగే కులాలు, గోత్రాలు తెలియకుండా అన్నదమ్ముల్లా ఉన్నటువంటి భావన. మాకు కూడా ఏదైనా దీపావళి లేకపోతే
వినాయక చవితి పండుగ వస్తే మేము ఒక రోజు ఎంజాయ్ చేసేది. మాకు రంజాన్ వస్తే 4 రోజులు పండగే, 4 రోజులు దమ్ బిర్యానీ, 4 రోజులు మేమంతా కూడా మంచి బౌద్ధమైనటువంటి భోజనాలు తింటూ రంజాన్ అనేటువంటి పండుగ ముస్లింలు కాదు మా హిందువులు అనేటువంటి గర్వంగా మేసమేసేటువంటి హిందూ ముస్లిం భాయ్ అనేటువంటి భావన మాలో ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టు కొమ్మ. ఈ రోజున మా యొక్క సోదరి నూరు ఫాతిమా మీ అందరి మనసులో ఉంటుంది రాబోయేటువంటి రోజులు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక రాజు ఊరేగింపుకి వెళ్తుంటే ఆ ఊరేగింపులు అందరూ వాళ్ళకి నచ్చినటువంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. ఒకరు ఇసుకర తయారు చేశాడు. ఎందుకంటే మనం కనుక సుబాని గారు ఇసుజీ కంపెనీ తోటి మన అంబాసిడర్ కార్లకు ఇంజిన్ తయారు చేసేవాడు. ఆయన కార్లు అంటే విపరీతంగా కొనేవాడు. అట్లాగే ఈ రోజున రాజు వెళ్తుంటే ఇసుకర తయారు చేసేవాడు. వచ్చి 150 ఏళ్ళు గ్యారంటీ అన్నాడు ఇసుకర్ర. ఇదేంద్రా 150 ఏళ్ళు గ్యారంటీ ఇసుకర్రా, ఇదేందుకు కొత్తగా చెబుతున్నాడు అని చెప్పి భావంతో రాజుగారు కొనండి ఒకటి అన్నాడు. రాణిగారు చూసి నా కూడా ఒకటి కొనమన్నాడు. ఇద్దరు ఇసుకర్రను తీసుకెళ్లారు. ఇంటికి వెళ్ళి కొంచెం గాలి లేకపోవడం ఓటం వల్ల 3 నెలలు ఇరిగిపోయింది ఇసుకర్ర. అదేంద్ర 150 ఏళ్ళు అన్నట్టు 3 నెలలకి తేడా పడింది. వాడిని పిలిపించుకుని అంటే రాజుగారు పిలిచారు. పిలిచిన తర్వాత రాజు రాణి కూర్చున్నారు. ఏంద్ర 150 ఏళ్ళు ఇసుకర్ర పని చేస్తున్నావు, మరి ఏంద్ర 3 నెలలుగా పోయిందంటే నువ్వు ఎట్ట వాడేవన్నాడు. ఏమో నువ్వు ఎట్టగా వాడేవన్నా. అట్ట వాడకూడదు, ఇట్ట వాడాలన్నాడు. అంటే దాన్నంట కర్ర కట్టేసి తలకాయ ఒప్పుకోవాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలు కూడా అట్టగే ఉంది. నేను పథకం ఇస్తానన్నాను. ఎప్పుడు ఇస్తానని చెప్పాను మీకు? 5 ఏళ్ళు అయిపోయిందని ఇస్తానన్నాను. మీకు అర్థం చేసుకోండి. బేషరతు రుణమాఫీ అన్నాడు 2014లో. ఆ రోజులు 100 ఏళ్ల క్రితమే 150 ఏళ్ళు గ్యారంటీ అని చెప్పి అమ్మి నమ్మించాడు. రాజుగారి చేత ఇసుకర్రలు 2 కొనిచ్చారు. రాజుగారి చేత రాణిగారి చేత. ఈ రోజు మా ప్రజల్ని మోసగించి 2 నోట్లు తీసుకున్నాడు పార్లమెంట్ మెంబర్ కి, శాసనసభకి. ఈ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళని నేర్పడతారంగా కళ్ళార్పకుండా దొంగ మాటలు చెప్పారు చంద్రబాబు నాయుడు. రేషనింగే जरूर देखेंगे, अच्छा दिन आने वाला. మంచి రోజులు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. నా స్నేహితులు పిల్లలు ఈ రోజు ముస్లిం పిల్లలు దాదాపు 10 మంది డాక్టర్లు అయ్యారు. ఈ రోజున నాకు చాలా గర్వంగా ఉంది. ఇంజనీర్లు ఉన్నారు. అది ముందు గుంటూరు టౌన్ మొత్తం మీద ఒక ముస్లిం డాక్టర్ కనపడేవాడు కాదు. ఇవాళ దాదాపు 20 మంది 25 మంది 10 మంది హాస్పిటల్ పెట్టుకొని ఓట్ ప్రాక్టీస్ చేసుకున్నారు. అది ఎవరి పుణ్యం? వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యం. మనసుల నుంచి ప్రేమ పుట్టుకొచ్చింది. ముస్లిం సోదరులు ఈ రకంగా గుంటూరు జిల్లాలో ఎస్సీల కంటే కూడా ఘోరంగా బతుకుతున్నారు. ససార్ కమిషన్ చదివిన తర్వాత ముస్లింలు ప్రేమించాలనేటువంటి భావన ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, రాంబాబు గారికి గడ్డం ఉంది, నాకు గడ్డం లేదు. గడ్డం లేని టోపీ లేని సాయిబులు మేము గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మిమ్మల్ని పుస్తకంగా మీద మోయాల్సినటువంటి బాధ్యత మాకు జగన్మోహన్ గారు అప్పచెప్పాడు. మళ్ళీ ఎందుకంటే ఏదైనా అన్నదమ్ములు పంచుకునేటప్పుడు నగదు నట్రా చూద్దాం మొత్తం చూద్దాం తమ్ముడు. నగదు నట్రా నగదు ఉన్నాము ఆయనకి, నట్లేమన్నా మనకి. నట్ర అంటే ఏం దానికి అర్థం ఉందా? గొడ్డుకోవడం, పొలం పుట్ర, చెట్టు చెల్లెలు, ఎన్నో ఎన్ని కూడా పేర్లు పెట్టి విపరీతంగా 141 కార్యక్రమాలు నేను ప్రజలకు ఇస్తా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఒకటైనా అమలు చేశాడా? అదే ఈ రోజు మీ యొక్క ఎమ్మెల్యే గారు ఉన్నారు. అసలు అన్ని కౌంటర్లే, ఎక్కడ జనం ఊపిరి పీల్చుకునే పరిస్థితులు లేరు. ఇక్కడ
అందరూ కూడా గుంటూరు ఈస్ట్ నుంచి వెస్ట్ వస్తున్నారు జనం. ఆడ చూస్తే ఆడ పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉంది. అందుకని రాష్ట్రాన్ని దాటిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఏమన్నా పథకాలు ఉన్నాయా? ఏమైనా ఒకటే ఒక పథకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జైలుకి పంపించే పథకం. అది చెప్పనటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, చాలా గొప్పగా చేస్తున్నాడు. జగన్మోహన్ గారి పథకం చెప్పలా, జగనన్న కాలనీలు కడతానని చెప్పలా, కానీ ఒక్కొక్కరికి ఒక సెంటు స్థలం ఇచ్చాడు. చెప్పని పథకాలు చేశాడు. అక్కడ ఈయన మరి చెప్పని పథకం చేశాడు. జైలు బరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎక్కడుంటే అక్కడ అమ్మటరామబాబు చెబుతున్నాడు, శవం దొరికితే చాలు ఎవరి మీద కేసులు పెడదామని చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది వాళ్ళు తాగి చచ్చిపోని, రోడ్డు యాక్సిడెంట్ చచ్చిపోని, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చంపుకొని అవి కూడా మన మీద తీసుకొస్తా ఉన్నారు. కదా నేను ఒకటే చెప్తున్నా, కంపల్సరిగా గుంటూరు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిల్లా. డెఫినెట్ గా 7 నియోజకవర్గాలు గెలుస్తాం అనేటువంటి భావంతో మేము ఉన్నాం. ఎందుకని ఈ రోజు ఈస్ట్ ఎంఆర్ఓ ఫోన్ ఎత్తుట్లో మనం చేస్తే ఫీజు ఒకటి కార్యక్రమం చేశాం గుంటూరు ఈస్ట్ కలిపి. ఆ రోజు మనకు వచ్చిన సమూహం చూసి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే, గుంటూరు ఈస్ట్ ఎంఆర్ఓ ఫోన్ ఎత్తుతున్నాడు. అంతకుముందు ఫోన్లు ఎత్తేవాడు కాదు ఈ పోలీసులు. ఓల్డ్ గుంటూరు కానీ లాలాపేట కానీ ఫీజు పోరికి మన పార్టీ కార్యకర్తలు వచ్చినటువంటి విధం చూసి భయపడ్డారు. రేపు పొద్దున కనుక గుంటూరు ఈస్ట్ లో కనుక 10,000 మంది వస్తే మన అగ్గిపెట్టి రాజా వెళ్తే కుర్చీ వేసి కాఫీ ఇచ్చల్లా పనిచేసి పెడతారు, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు స్టేషన్లో వస్తే లేదని చెప్పంటున్నారు దొంగచాటుగా. రేపు కనుక ఎంఆర్ఓ ఆఫీస్ కనుక మన గుంటూరు ఈస్ట్ నుంచి 10,000 మంది వస్తే మటుకి మన కార్యకర్తలకి కుర్చీ వేసి టీ ఇచ్చి చెప్పండి సార్ చేసి పెడతాం, వచ్చే గవర్నమెంట్ మీరనేది ప్రజల శాత అధికారులుగా కనిపిస్తుంది. అందుకని పాలు పోయమంటే అందరు నీళ్లు పోచారంట రాజు. అటు రేపు నీళ్లు పోయిపోకండి. అందరూ మనసుతోటి మనకు రావాల్సినటువంటి డబ్బులు, మనకు చెప్పినటువంటి మాటలు వడ్డీతో సహా చంద్రబాబు నాయుడు జాతికి ఇప్పించేటువంటి బాధ్యత మన కార్యకర్తలు తీసుకుంటారు ప్రజల కోసం. చంద్రబాబు మటుకి ఈస్ట్, ఎందుకంటే అమ్మాయి కూడా గట్టిగా మంచి వాగ్దాటు ఉన్నటువంటి అమ్మాయి. దాదాపు మహిళలు కూడా దాదాపు 15 మంది దాకా వచ్చారు. ఇప్పుడు ఈ 6 మీటింగ్లో ఎక్కడ రాలి ఇక్కడే వచ్చారు. అంటే మహిళలు బాగా స్ట్రాంగ్ గా ఉన్నారు. మన ముస్లిం మహిళలు కనుక రోడ్డు మీదకి వస్తే నీకు 15,000 నీకు 15,000, మనం కనుక రోడ్డు స్తంభింపు చేసాము అందరికి 15,000 చొప్పున 60,000 డబ్బులు వస్తాయంటే చాలు మొత్తం ఇళ్ళు ఆ రోజు మొగుళ్ళు కూడా అన్నం వండి పెట్టకుండా మనం ఎమ్మటవుతారు. మనం రస్తారోగం చేస్తాం, కంపల్సరీ మెమోరియల్ ఇస్తాం. ఏమండి జలసంద్రం అయిపోయింది గుంటూరు ఈస్ట్. డెఫినెట్ గా ఈ రోజు ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉందనే ఇక అప్పుడే మనం చిన్న ఛాన్స్ ఇచ్చినటువంటి ఎవరికి, పవన్ కళ్యాణ్కి. ఇక స్టార్ట్ చేస్తాడు. వీక్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇక ఆయన కూడా మెల్లంగా ఈ పార్టీని ఎట్లా చేయాలి అనేది రోజు చంద్రబాబు నాయుడు కుమారుడు గురించి పూజ చేయట్లా. పవన్ కళ్యాణ్కి కొంచెం ఇది తిరగకూడదు, బాగుండాలి, స్థిమితంగా ఉండాలి అని ఇప్పుడు రోజు పూజలు చేస్తున్నాడు. ఎందుకంటే అతనికి ఏమైనా తిరిగిందా ఆ గవర్నమెంట్ అవుట్. ఆ గవర్నమెంట్ అవుట్ కావాలంటే మనకి మనం కార్యకర్తలు యూనిటీగా ఉండాలి, కలిసి ఉండాలి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టింది వాళ్ళ పిల్లల కోసం కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న సీఎం చేశాడు, వాళ్ళ బాబాయ్ ఎంపీ చేశాడు, ఈయన ఎంపీ చేశాడు, ఈయన ఎమ్మెల్యే చేశాడు. 16-4 నెలలు జైల్లో ఉన్నాడు. అనునిత్యం ప్రజలు కలుస్తూనే ఉన్నాడు, ఫోటోలు దిగుతూనే ఉన్నాడు. ఓన్లీ ఒకటే కోరిక, మేమనుకుంటే మేము సీఎం కాలేము, మనం ఎమ్మెల్యే కాలేము, ఎంపీ కాలేము. ప్రజలు అనుకుంటే ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి గంట నుంచి క్యూలో వేస్తారు. కానీ ఆ ప్రజలను గెలిపించడానికి మేము 5 సంవత్సరాలు నిలబడి మీకోసం తిరుగుతూనే ఉంటాం, అనునిత్యం మీకోసం పనిచేస్తూనే ఉంటాం. అటువంటి దమ్మున్నటువంటి ధైర్యం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉన్నటువంటి పార్టీలో నేనున్నందుకు గర్వపడుతున్నా. అందుకని మీరు 10,000 మెజార్టీ ఇచ్చినా కూడా నేను 3,000 ఓడిపోయా. ఈ
ఈసారి అట్లా కాదు, బుల్లెట్ దిగిందా లేదా, వేణుగోపాల్ రెడ్డి పార్లమెంట్కి వెళ్ళాడా లేదా, రాంబాబు గారు హోమ్ మినిస్టర్ అయ్యాడా లేదా, రాంబాబు గారు హోమ్ మినిస్టర్ అయితే అంతా మామూలు ఉండదు. రఫా అటువంటి కార్యక్రమం చేపడతాం. మీ మనోభావాలకు అనుకూలంగా పనిచేస్తాం. కంపల్సరిగా మీరు చెబితేనే పథకాలు, మీరు చెబితేనే ప్రజలకు అందుతుంది. అంతేగాని ఈ రోజు మనం మోసం చేసి మనం ఇబ్బంది పెట్టినటువంటి అధికారులు కూడా గుర్తుపెట్టుకోండి. రాంబాబు గారి పుస్తకం కొంచెం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాడు, రాయటం. మీరు ఎవరు ఏ అధికారులు అయితే ఎవరెవడో మంచి సరిగ్గా పనిచేయట్లేదు వాడి పేరు రాయండి, వాడి గోత్రం రాయండి. కంపల్సరిగా నెక్స్ట్ మన ప్రభుత్వం రాగానే శంకరగిరి మాన్యాలు పంపిద్దాం వాళ్ళందరినీ. డెఫినెట్ గా తమ్ముడు నిన్ను పిఏగా పెట్టుకుంటాను, గట్టిగా చేద్దాం. అదే నీ నవ్వులు నీ టప్పట్లు ఏమైనా కూడా మనకు ఉపయోగపడడం ఉండదు. రేపు పొద్దున్న 4వ తారీఖు మట్టికి అందరం కలిసి కట్టుగా వచ్చి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, బీజేపీ కలిపి ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఎన్నైనా అడ్రస్ చక్కగా మాట్లాడటం, డ్రెస్ వేసుకోవటం, 4 లక్షలు 5 లక్షలు కోట్లు ఆడ పెట్టాడు మీటింగ్ ఏడుగురు బైపాస్ లో. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడికి ఏటీఎం గా ఉంది అని చెప్పిన ఆయన ఇప్పుడు వాళ్ళ సంఖ్యను ఆపుతున్నాడు. ఏం ప్రధాన ఆయన? అందుకని డెఫినెట్ గా ఈ భారతదేశంలో హిందువుల కోసం ముస్లింస్ కోసం హిందువులు పుట్టినటువంటి దేశం ఈ గడ్డ. మీ స్నేహితులను చూసి మేము గర్వపడతాం. మమ్మల్ని చూసి కూడా మాకు వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి భావన మీలో ఉంది. అందుకని భారతదేశంలో పుట్టినటువంటి ఏ ముస్లిం అయినా భారతీయుడే. దాని వ్యక్తిత్వాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది. వైఎస్ఆర్ రాజశేఖర అంశంలోకి పుట్టినటువంటి పార్టీ. అది రాబోయే రోజుల్లో సెక్యులర్ అనేటువంటి భావన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశాడు. అన్ని మతాలు సమానమైనటువంటి ఓడి ఈ రోజు కాన్స్టిట్యూషన్ లో వచ్చింది. అంబేద్కర్ అవమానించడం అంటే సెక్యులర్ పదాన్ని పక్కన పెట్టడమే. అందుకని ఈ రోజున చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నాం మేము. మా కోసం మీరు, మీకోసం మేము పుట్టామనేటువంటి భావన ఉంది. పాలు నీళ్ళ ఉంటున్నాం, మీరు మళ్ళీ ఎవరు విడదీయలేరు. అందుకని డెఫినెట్ గా మీ అందరికీ మరొకసారి ఉదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, నూరు ఫాతిమాకి వీఆర్ ఆల్వేస్ విత్ యూ. డ్రైవ్, దుమ్ము దులుపు, ముసాబాకి ఎదురే లేదు, నూరు ఫాతిమాకి తిరిగే లేదు. నేను మాట చెప్పా, जब तक गुंटूर मिरपे में बच्ची रहेंगे, बच्ची में मिरपा रहेंगे, गुंटूर ईस्ट में नूर फातिमा रहेंगे. మిరపకాయ బజ్జీలు ఏముంటుంది, మిరపకాయ ఉంటుంది. గుంటూరు ఈస్ట్ లో ఎవరు ఉంటారు? ఉంటుంది. ఆడ మిరపకాయ లేకపోతే టేస్ట్ ఉండదు, ఇక్కడ ఫాతిమా లేకపోతే టేస్ట్ ఉండదు. ఏకే అర్థమైందా? ఆమె చూసి మీరు కూడా దుమ్ము దులపండి. కంపల్సరిగా రేబోయే రోజుల్లో కార్పొరేషన్ గెలుస్తాం. కొంతమంది గెలిచి వెళ్ళిపోయారు. ఒక్కోనే జంపు జిలానీ है, इधर कोने दम बिरयानी है. అందుకని మీరంతా కూడా దుమ్ము దులపండి. మరి రేపు మటుకి 4వ తారీఖు అందరం చెప్తున్నాం, చేతులు నమస్కరిస్తున్న మహిళలు కూడా అందరూ మహిళలకు చెప్పండి, మెసేజ్లు పెట్టండి. ఆ రోజు అన్నం అన్నట్లేదు, ధర్నాలో పాల్గొన్నట్టు ఒక ఫోటో తీసుకొని ఇంటికి వచ్చి అన్నం పెడతామని చెప్పండి. మొగుళ్ళందరూ ఉన్న వెన్నుపోటు ఉద్యమానికి వస్తారు, ఆడవాళ్ళు ఇంట్లో ఉండండి. డెఫినెట్ గా రాబోయే రోజులు మీ అందరికీ రోజు ఒక మంచి పండుగ. చదువు నాయుడు మెడల్ వంచైనా సరే, ఏ మాటలైతే చెప్పాడో
ఆ మాటలు మనకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని గుర్తు చేద్దాం. రేపు విరిగా తరాలండి చంద్రబాబు నాయుడికి ఇది స్టార్ట్ చేపిద్దామని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరి నూరు ఫాతిమాకు నాకు హృదయపూర్వకంగా సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. బీజేపీ కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పి వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి చెప్పి మళ్ళీ వాళ్ళందరినీ యాక్టివేట్ చేసి వాళ్ళందరినీ తీసుకువద్దాం. మనం కట్టుతేనే మన బాబులకు ప్రతి ఒక్కరు కలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం. అలాగే మన పార్లమెంట్ అబ్జర్వర్ అయిన పొడి మహేష్ గారు, మీ అందరికి తెలుసు, అన్న ఇందుకు ఒక మాట చెప్పారు, నేను ఎమ్మెల్యే అవ్వడానికి రాలేదు, ఈ పార్టీ సిద్ధాంతాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే మాట మీద నిలబడే నాయకుడు కాబట్టి ఆయన వెన్నంటే నడవడానికి వచ్చానని చెప్పి సారి ఈయనకి మరి ఆయన మాట మీద నిలబెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన మీద నమ్మకం పెట్టుకొని మీకు పదవి చేశారు. దానికి మేమందరం కలిసి గుంటూరు తూర్పులో కానీ గుంటూరు 7 నియోజకవర్గాలకు సంబంధించి మేము వైఎస్ఆర్సీపీ కుటుంబంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. కాబట్టి మీ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్షురాలు స్థానిక నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూర్ ఫాతిమా గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారికి, పెద్దలు కోఆర్డినేటర్ ఎక్స్ఎంపీ ఎమ్మెల్యే చేసినటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి, మంగళగిరి సమన్వయకర్త వేమారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న నాయకులకి, కార్పొరేటర్లకి, వేదిక ముందున్నటువంటి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈ రోజున పార్టీ చాలా బలంగా ఉంది, గుంటూరు నగరంలో చాలా దృఢంగా ఉందని చెప్పడానికి మన జిల్లా అధ్యక్షులు గారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. గుంటూరు వేదిక మీద నుంచే అనేక సందర్భాల్లో పార్టీ యొక్క గొంతుకు వినిపిస్తా ఉన్నారు, కార్యక్రమాలు కూడా చాలా దమ్ముగా నిర్వహిస్తున్నారు అన్నటువంటి విషయం మనందరికి చాలా స్పష్టంగా తెలుసు, చాలా స్పష్టంగా తెలుసు. మరి పార్లమెంట్ లో అన్ని చోట్ల కూడా వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమం బాగా చేయాలి. అధ్యక్షులు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుని విజయవంతం చేయాలి, ప్రజలకి అండగా నిలబడాలి, వాళ్ళ కష్టాలు తొలగించాలి, చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలని మెడలు వంచైనా సరే అమలు చేయించాలని చెప్పి పార్లమెంట్ లోని 7 నియోజకవర్గాల్లో సమావేశాలు అద్భుతంగా నిర్వహించారు. మరి 7వ సమావేశం ఎట్లా ఉండదు అనుకున్నా, నగరం నడిబొడ్డున నమ్మకం కూడా బాగా కుదురుతోంది. కాబట్టి ఎల్లుండి జరిగే కార్యక్రమానికి మీరందరూ కూడా చాలా బలంగా తూర్పు నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఒక 3-4 వేల మందిని మొబిలైజ్ చేయాలి. 3-4 వేల మందిని మొబిలైజ్ చేయాలి. ఇప్పుడు గట్టిగా మాట్లాడతారు, అందరు మాట్లాడతారా? ఇప్పుడు మాట్లాడతారా? ఎల్లుండి చాలా గట్టిగా కార్యక్రమాన్ని నిర్వహించాలి. దీనికి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రిపేర్ కాండి. ఇక్కడ చేసేటువంటి ఈ నిరసన కార్యక్రమం రాష్ట్రంలోని పెద్ద శబ్దం రావాలి. మరి ఇక్కడ కార్యక్రమం నిర్వహించిన తర్వాత చాలా బలంగా ప్రభుత్వానికి వినపడాలి. రాంబాబు గారి అధ్యక్షతన నూర్ ఫాతిమా గారి నగరంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి బాధ్యత
ఒక యువ నాయకురాలుగా ఆమె కూడా చాలా బలంగా తీసుకోవాలి, చాలా బలంగా తీసుకోవాలి. మీ గురించి అందరూ గట్టిగా బలంగా చెప్తున్నారు, కాబట్టి మీరు కూడా బలంగా తీసుకోవాలా, గట్టిగా మొబిలైజ్ చేయాలా, కార్యక్రమాన్ని నిర్వహించాలా, అందరూ కూడా బలంగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అట్లాగనే పార్టీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని క్షేత్ర స్థాయి నుంచి నిర్మాణం చేయాలి, పార్టీ దృఢపరచాలి. దృఢపరచడంతో పాటు అన్ని కమిటీలను కూడా చాలా పకడ్బందీగా నియామకం చెయ్యాలి. తద్వారా మీ అందరినీ కూడా క్రియాశీలక నాయకుల జాబితాలో చేర్చి మీ అందరికీ కూడా ఒక ఐడెంటిటీ కార్డ్ తో పాటు సభ్యత్వం ఇచ్చి ఆ సభ్యత్వంతో పాటు కొన్ని బెనిఫిట్స్ కూడా కల్పించాలని ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున రూపకల్పన చేశారు. చాలా పెద్ద ఎత్తున రూపకల్పన చేశారు. ఆ వర్క్ చాలా బలంగా నడుస్తూ ఉంది. క్రియాశీలక సభ్యత్వం అందరికి ఇచ్చేటువంటిది కాదు. 18 లక్షల మందికి, అంటే పార్టీలో పదవులు ఉండాలి, కమిటీల్లో ఉండాలి, అనుబంధ విభాగాల్లో ఉండాలి, నగర కమిటీయా, జిల్లా కమిటీయా, మండల కమిటీయా, గ్రామ కమిటీ, అట్లా ఉన్న వాళ్ళందరికీ కూడా క్రియాశీలక సభ్యత్వం ఇస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకు వస్తుంది. అట్లాగే కార్డు ఉన్న తర్వాత మీకు ఖచ్చితంగా పార్టీ నుంచి అనేక రకాలుగా అంతగా నిలబడేటువంటి ఏదైనా బెనిఫిట్ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా పార్టీ రూపకల్పన చేస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా కమిటీల నియామకం మీద దృష్టి పెట్టండి. అధ్యక్షులు అంబటి రాంబాబు గారు ఏ పిలిపించినా, అలాగే నగర అధ్యక్షురాలు ఫాతిమా గారు ఏ పిలిపించినా మీరు అన్ని కూడా బలంగా అమలు చేయాలి. ఆ విధంగా మీరు కమిటీల నియామకం చేయాలి. చేయడంతో పాటు ప్రజా సమస్యల మీద బలంగా పోరాటం చేయాలి. ఏదో కూటమికి కుంగిపోయే పరిస్థితి లేదు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీని చూస్తే ఒక పార్టీ కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని పార్టీలకి భయం అవుతుంది. వచ్చేటప్పటికి ఒక పార్టీ కంటే అనుకుందాం, కూటమిమైన 3 పార్టీలకి, కూటమికి పరోక్షంగా మద్దతు ఇచ్చినటువంటి మిగతా పార్టీలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే అన్ని పార్టీలు ఒకవైపు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకవైపు. ఎంతమంది వచ్చినా టీ కొట్టే సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి ఉన్నది చెప్పండి. తాత్కాలికంగా ఏదో మాయ చేసో, మభ్యపెట్టో, మోసం చేసో ఏదో గెలుస్తుండొచ్చు, కానీ ఈ గెలుపు వాళ్ళని ఎక్కడా కూడా ఆనందపరచట్ల. చాలా భయపడతా ఉన్నారు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతా ఉన్నారు, ఇంకో పక్కన అభివృద్ధి చేయలేకపోతా ఉన్నారు. చంద్రబాబు గారిని చూస్తే రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా వచ్చే పరిస్థితి కనబడట్లా. ఎందుకంటే ఆయన ఈ మధ్య బాగా మాట్లాడుతుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతున్నారు. అంటే కృత్రిమ మేధస్సు. అది చాలా ప్రమాదకరమైంది. అది మీరందరూ కొన్ని రోజులు ఆర్టికల్ చదివితే తెలుస్తుంది మీకు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాత్కాలికంగా బెనిఫిట్ ఇవ్వచ్చు, కానీ దానివల్ల ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు చాలా ఉద్యోగాలు తీసేసినాయి. అదంతా పెద్ద మాయ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడేవన్నీ కూడా మాయ మాటలు చెప్తుంది, ప్రలోభ పెడుతుంది, దొంగ వస్తువులు అమ్ముతుంది, మనల్ని కూడా బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎదిగిపోయింది. అట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చంద్రబాబు గారు పదే ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఆయన కూడా కృత్రిమ అభివృద్ధి చేస్తాడు, వాస్తవ అభివృద్ధి చేయడు. ఎక్కడ వచ్చేటప్పటికి ఆయన కూడా అక్కడ బిల్డింగ్లు ఉంటాయి అంటాడు, బిల్డింగ్లు ఉండవు. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, రియల్ ఎస్టేట్ కాదు. పెద్ద అభివృద్ధి అంటే అదంతా మాయ, కృత్రిమ అభివృద్ధి మాత్రమే ఉంటది. వాస్తవంగా జరిగే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారికి చేయడం రాదు. నిజమైన అభివృద్ధి చెయ్యాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. అన్ని మీ కంటికి కనబడతాయి. హార్బర్లు కడితే కనబడతాయి, పోర్చులు కడితే కనపడతాయి, అట్లాగనే మెడికల్ కాలేజీలు కడితే కనపడతాయి, సచివాలయాలు కడితే కనపడతాయి, రైతు భరోసా కేంద్రాలు కడితే కనపడతాయి. కానీ చంద్రబాబు గారు కట్టి ఇంతవరకు ఎక్కడ ఏది కనపడలా. అందుకే ఆయన చేసేది అన్ని కూడా కృత్రిమం, కాగితాల మీద ఉంటాయి, కానీ వాస్తవంలోకి ఎప్పుడూ రావు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి ఇంకా ఉండదు. మోసపోయారని కూడా ఈరోజు జనానికి అందరికీ అర్థమైంది. ఎక్కడైనా వ్యాపారాలు బాగా జరుగుతున్నాయా? చెప్పండి. ప్రజలకు ఎక్కడైనా సరే పథకాలు కొని పక్కన పెడదాం, కొద్దిసేపు వ్యాపారాలు బాగా జరుగుతున్నాయా? టర్న్ ఓవర్ బాగుందా?
టర్నోవర్ ఎక్కడన్నా బాగుందా? ఎక్కడ బాగోలా? చాలా ఇబ్బంది పడుతున్నారు కదా ప్రజలందరూ కూడా. అరే ఏంట్రా బాబు, ఏదో ఓటేసాం దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్టు అయిందని మన పరిస్థితిని బాధపడుతూ ఉన్నారు. వ్యాపారస్తులకైతే సేల్ ట్యాక్స్ దాడి చేస్తున్నారంటే ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పెట్టి పెద్ద ఎత్తున మామూలు వసూలు చేస్తా ఉన్నారంట. కానీ అన్ని అంశాలు బయటకు వచ్చేసిన ఈ ఏడాది కాలంలోనే. కానీ ఇవన్నీ కూడా ప్రజలకి విస్తృతంగా ప్రచారం చేయండి, విస్తృతంగా ప్రచారం చేయండి. అట్లాగే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎల్లుండు వెన్నుపోటు నిరసన కార్యక్రమంలో మీరు ప్రజలందరికీ తెలియజేయండి. అమ్మఒడి ఇస్తా అన్నారు, ఎందుకు ఇయ్యలేదు? అట్లాగనే ఉచిత బస్సు అన్నారు, ఎందుకు ఇయ్యలేదు? ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఎందుకు ఇయ్యలేదు? రైతు భరోసా అన్నారు, ఎందుకు ఇయ్యలేదు? దీంతో పాటుగా ఆడబిడ్డ నిధి అన్నారు, ఎందుకు ఇయ్యలేదు? నిరుద్యోగ భృతి అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? ఉన్న ఉద్యోగాలే ఎందుకు తీసేస్తా ఉన్నారు? మొదటి తారీఖు జీతం అన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? సిపిఎస్ అన్నారు, ఈ రోజు ఎందుకు దాన్ని అమలు చేయట్లేదు? నాడు నేడు ఎందుకు తీసేశారు? పిల్లలకి ట్యాబ్లు ఎందుకు ఇవ్వట్లేదు? రేపు పొద్దున్న మీరు ఇంకొక 10 రోజులు పోతే స్కూల్స్ తెరుస్తారు. అప్పుడు పిల్లలందరూ మంచి బట్టలు వేసుకెళ్తారా, బూట్లు వేసుకెళ్తారా, టై వేసుకెళ్తారా, బ్యాగ్ వేసుకెళ్తారా? చూద్దాం ఒక 15 రోజుల్లో. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఇబ్బంది పెట్టేలాగా మంచి స్కూల్ బ్యాగ్ ఇస్తే మాట్లాడారు కదా, రేపు ఇస్తారు లేదు చూద్దాం, రేపు ఇస్తారు లేదో చూద్దాం. అమ్మఒడి ఇస్తారు లేదో చూద్దాం. అందరి పిల్లలకి ఇస్తారా ఎవరో చూద్దాం. ఎన్ని నిబంధనలు పెడతారో చూద్దాం. ఇవన్నీ కూడా మీరు తెలియజేయాలి. ప్రతి అంశం కూడా తెలియజేయాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పే హామీలన్నీ ఎప్పటికైనా నీటి మీద రాతలే. అవన్నీ కూడా వచ్చేటప్పటికి నీటి మీద రాతలే, అన్ని పనికొచ్చి కావాలి. ఆయనతో పాటు పక్కన పవన్ కళ్యాణ్ గారు తోడారు. ఆయన కూడా అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ ఏడాది మొత్తం ఆయన ఏం చేశారో చెప్పమనండి. ఈ ఏడాది మొత్తం ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారు? హరిహర వీరమల్ల సినిమా చేసుకున్నారు, 4 కుంకి ఏనుగులు తీసుకొచ్చారు. ఇంతకన్నా ఏమైనా చేశారా చెప్పండి? ఒకటే హరిహర వీరమల్ల సినిమా చేసుకున్నారు. రెండోది ఏం చేశారు? 4 కుంకి ఏనుగులు తీసుకొచ్చారు. పొద్దున్నేసా కాంగ్రెస్ పార్టీని తిడతారు, అంతేగా ఆయన చేసేది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉన్న కర్ణాటక గవర్నమెంట్ నుంచే తెచ్చుకున్నాడు ఆయన. వాళ్ళు ఇచ్చారు పెద్ద మనసుతో ఆయన. ఇంతకు మించి ఎక్కడైనా చేశారా? అట్లాగే ఆయన నియోజకవర్గంలో సామాజిక వెలివేతలు జరుగుతూ ఉన్నాయి, సామాజిక బహిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీని మిగతా వాళ్ళని ఏమి వాళ్ళని వ్యాపారాలు చేయనివద్దు, వాళ్ళ దగ్గర ఏం కొనుక్కొని వద్దని జరుగుతుంది. ఎందుకు స్పందించారు ఆయన అట్లాంటి అంశాల మీద? చాలా కాలేజీలో ఆడపిల్లలు ఉంటే అక్కడ సీసీ కెమెరాలు వచ్చారు, వారి మీద ఎందుకు స్పందించలేదు ఆయన? ఎందుకు స్పందించలేదు? అడగడానికి భయం ఎందుకు? మనం కూడా మాట్లాడాలి. అట్లానే ఆయన చెప్పారు కదా, నేను రావంగానే గవర్నమెంట్ లోకి మొట్టమొదటి కేసు సుగాలి ప్రీతి తీసుకుంటా అని చెప్పారు. ఏడాది అయింది, గుర్తు చేయండి. అది కూడా వెన్నుపోటే కదా ఆ కుటుంబానికి. సుగాలి ప్రీతి కుటుంబానికి కూడా వెన్నుపోటు పొడిచింది పవన్ కళ్యాణ్ గారే కదా. ఆ కేసు ఎందుకు టేకప్ చేయాలా? మాట్లాడాలి కదా ఈ అంశం మీద కూడా మాట్లాడాలి కదా. వక్ఫ్ చట్టానికి సవరణలు చేసి అల్లా భూమిని, దేవుడు భూమిని మా ఇష్టానుసారం తీసుకొని పెట్టుబడిదారులకి, పెత్తందారులకి ఇచ్చేస్తామని చెప్పి మరి మద్దతు ఇచ్చి వాళ్ళ ఎంపీలతో పార్లమెంట్ లో ఓటే ఇచ్చారు కదా. మరి దీని మీద కూడా మీకు సమాధానం చెప్పాలి కదా. ఈ రోజున మాట్లాడమని చెప్పాలి. దీని మీద కూడా ఉప ముఖ్యమంత్రి పదవులు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఇచ్చారు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లింస్ కి, కాపులకి 5 ఇచ్చారు. మరి ఈ రోజున ఉప ముఖ్యమంత్రి పదవి ముస్లింస్ తీసేశారు, ఎస్సీలకు తీసేశారు, ఎస్టీలకు తీసేశారు, బీసీలకే తీసేశారు. మరి ఉప ముఖ్యమంత్రి పదవులు తీసేస్తే సామాజిక మోసం కాదా ఇది? దీని మీద కూడా మరి ఆయన సమాధానం చెప్పాలి. ఈ వర్గాలన్నిటికీ కూడా వెన్నుపోటు పొడిచినట్టే కదా. ఇట్లా మనం ప్రతి అంశాన్ని ఆలోచన చెయ్యాలి, ప్రశ్నించాలి. సమాజం ఎప్పుడు కూడా మాట్లాడితేనే మార్పు వైపు ప్రయాణం చేస్తుంది. మీరు మాట్లాడకపోతే వాళ్ళు చెప్పే అబద్ధాలు, విష ప్రచారం, బురద ప్రచారం నిజమయ్యే ప్రమాదం ఉంటది. మనం దానివల్ల నాయకులు కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి 5 కోట్ల మంది ప్రజలు ఈ రోజు నష్టపోయారు. వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మాదే
మంచి ప్రభుత్వం అన్నారు. ఏం మంచి చేశారు మీ సంవత్సర కాలంలో ప్రజలకి? నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, కూటమి ప్రభుత్వంలో మంచి ఉండదు. ఎక్కడా కూడా వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, కూటమి ప్రభుత్వంలో మంచి ఉండదు. వాళ్ళు ప్రజల కోసం కాదు పనిచేస్తుంది, పెట్టుబడిదారుల కోసం పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేల ఎకరాల భూముల్ని కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేసేటువంటి ప్రక్రియని టేకప్ చేశారు వాళ్ళు వచ్చేటప్పటికి. ఇవన్నీ కూడా బయటికి చెప్పండి, బలంగా మాట్లాడండి. అట్లాగనే మీకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మీకు అందుబాటులో నూర్ ఫాతిమా గారు ఉంటారు. ఇంకా అందుబాటులో మీకు అంబటి రాంబాబు గారు జిల్లా అధ్యక్షులు ఉంటారు. ఎందుకంటే ఒక లీగల్ సెల్ ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, సామాన్య ప్రజలకు కానీ ఇబ్బంది వస్తే క్షణాల్లో వాళ్ళ కోసం పనిచేయడానికి పెద్ద న్యాయవాదుల టీంని ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా మన అధ్యక్షులు అంబటి రాంబాబు గారు శ్రీకారం చుట్టారు. తొందరలో మీకు అవన్నీ కూడా తెలుస్తాయి. కానీ మీరందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు రావాలన్నా, మంచి ప్రభుత్వం రావాలన్నా అందుకు ఒకే ఒక్క వ్యక్తి సమర్థుడు, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పండి. మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పండి. అట్లాగనే ఎల్లుండి జరిగేటువంటి వెన్నుపోటు నిరసన కార్యక్రమాన్ని మీరందరూ చాలా బలంగా నిర్వహించాలి. నిరసన చాలా బలంగా తెలియజేయాలి. జిల్లా అధ్యక్షులు అందరూ కూడా అక్కడికే, వేణుగోపాల్ రెడ్డి గారు కూడా అక్కడికే వస్తారు, అన్ని అక్కడే చూస్తారు. కాబట్టి మీరు చాలా బలంగా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయాలి. మనం మాత్రం చాలా కష్టపడాలి. బలంగా ఈ 2 రోజులు వర్క్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అంటే ప్రజలకు అండగా నిలబడ్డామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. నగరం గురించి మాట్లాడి పెద్దలు మాట్లాడతారు. కొన్ని రోజుల తర్వాత అన్ని కూడా క్లియరెన్స్ వస్తుంది, అన్ని మంచి జరుగుతుంది. కంగారు పడాల్సిన అవసరమో, ఇబ్బంది పడాల్సిన అవసరమో లేదు. ఎవరైనా తాత్కాలికంగా 4 రోజులు ఇబ్బందులు పెడతారు, వాళ్ళ చాప్టర్ ఎవరైతే ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారో వాళ్ళ చాప్టర్ క్లోజ్ అని చెప్పండి. అలా చాప్టర్ క్లోజ్ అని చెప్పండి. ఇంతకు నుంచి మాట్లాడకూడదు, నేను మాట్లాడతా ఆ విషయాల మీద. కానీ ఖచ్చితంగా మంచి రోజులు తొందరలోనే ఉంటాయి. స్థానిక నాయకత్వానికి కూడా చాలా గొప్ప అవకాశాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మమ్మల్ని అన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసి 7 నియోజకవర్గాల్లో కూడా నన్ను పరిచయం చేసి నాయకులతో, కార్యకర్తలతో మమేకమయ్యేటువంటి గొప్ప అవకాశం కల్పించినటువంటి జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అట్లాగే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మాట్లాడించినందుకు కూడా మన స్థానిక ఇన్ఛార్జ్ అయినటువంటి నూర్ ఫాతిమా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. వర్ధిల్లాలి వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. 4వ తారీఖున మనం తలపెట్టినటువంటి వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ సన్నాహ సమావేశానికి విచ్చేసినటువంటి మన జిల్లా పరిశీలకులు పోతిన మహేష్ గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు అయినటువంటి వేణు గారు, ఇంతకు ముందు మాట్లాడి వెళ్ళినటువంటి మంగళగిరి నియోజకవర్గపు ఇన్ఛార్జ్ వేమారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ విభాగపు అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, కౌన్సిలర్స్, కార్పొరేటర్లు, విచ్చేసినటువంటి సోదరి సోదరిమణులు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశాలు లేవు, ఆల్మోస్ట్ ఆల్ అందరూ కవర్ చేశారు. 4వ తారీఖున రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది, మీ అందరికీ తెలుసు. అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పిలుపు. ప్రతి నియోజకవర్గంలోనూ కార్యక్రమాన్ని నిర్వహించి, మన చోట అయితే ఇలాంటి చోటైతే కలెక్టర్ గారికి, లేదు ఆర్డీఓ ఉంటే ఆర్డీఓలకి,
ఇంకా చిన్న నియోజకవర్గాలు ఉంటే అక్కడ ఎంఆర్ఓలు ఉంటే ఎంఆర్ఓలకి ఒక మెమోరాండాన్ని సమర్పించాలి. ఏంటి ఆ మెమోరాండం? ఎందుకు మనం ఇవ్వాల్సి వస్తుంది? మన గవర్నమెంట్ దిగిపోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4వ తారీఖుకి సంవత్సరం పూర్తి అవుతుంది. వారి సంవత్సర పరిపాలన చూశాం. మనమేమి అది చేయండి ఇది చేయండి అని మనమేమి అడగడలా. మీరు చెప్పి ఎంతవరకు చేశారు అనేది ఇక్కడ ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చారా? నెరవేర్చరా? అంటే నెరవేర్చకపోతే నెరవేర్చకపోయాడు. మనం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఆపేశాడు. అమ్మఒడి ఇచ్చాం, ఆపేశాడు. రైతు భరోసా ఇచ్చాం, ఆపేశాడు. ఒక్క పెన్షన్ మాత్రం 4,000 చేసి ఇచ్చాడు. ఒకటి చేసి అన్ని ఆపేశాడు. ఏంటిది? ప్రజలు ఎందుకు నీకు ఓట్లు వేశారు? మమ్మల్ని కాదని. జగన్మోహన్ రెడ్డి గారేమో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంటే అంతకన్నా ఎక్కువ ఇస్తా అన్నావు కదా. అమ్మఒడి దానికి ముద్దుగా పేరు మార్చాడు. తల్లికి వందనం అన్నాడు. మొత్తానికి వందనం పెట్టేశాడు. మొత్తం టోటల్ గా మనం ఏం చేశాం? ఒక కుటుంబంలో 2 పిల్లలు చదువుకుంటుంటే ఒకరికి 15,000 ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి 15,000 ఒకరికి ఇస్తున్నాడు. నేను 2 2కి ఇస్తా, 3 3కి ఇస్తా, 4 4కి ఇస్తా. మీకు ఓపుకుంటే మళ్ళీ కన్నా 5 6 కూడా ఇస్తానని చెప్పాడు పెద్ద మనిషి. కబడ్డీ పూత పెట్టింటే 15,000 అని ఓలా కొట్టి మారేశారు. ఉన్న 15,000 పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 15,000. మళ్ళీ నేను అంటున్నాడు మహానాడులో బడి తెరవగానే ఇస్తా అంట. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో బడి తెరవలేదేమో, మూసి పారేశారా? గ్యాస్ బండ అది లేదు, ఇచ్చాను అంటున్నాడు. 1,59,00,000 ఉంటే గ్యాస్ కనెక్షన్ లో 30 లక్షలు ఇచ్చి సర్దుకున్నాడు. 3 బండ్ల ముందు 1 బండి ఇచ్చాడు. అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే. ఆటో సంస్థ కూడా అంతే ఆనా మోసం చేశాడు. నిరుద్యోగులు 3,000 అన్నాడు. శ్రీమంత్ రమానందో ఏది లేదు. దీన్నే మోసం అన్నాం. మోసానికి మరొక పేరు వెన్నుపోటు అన్నాం. చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు అనగానే చంద్రబాబు గుర్తొస్తాడు, ఎవరో గుర్తురాడు. అందుకని వెన్నుపోటు దినం అని పెట్టాం. అప్పుడు ఎన్టీ రామారావుని పొడిచాడు వెన్నుపోటు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపాన్ని రేపు 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ముద్ర వేసుకొని చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు అని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. నేను, మన పూర్తి మహేష్ గారు, అదేవిధంగా మన వేణుగోపాల్ రెడ్డి గారు ఒకటి అనుకున్నాం. మనం ఇక్కడ కూర్చుని మీరు జెండా పట్టుకోండి అంటే కాదు, మనం ప్రతి నియోజకవర్గం వెళ్దాం. తెనాలి వెళ్దాం, పొన్నూరు వెళ్దాం, తాడికొండ వెళ్దాం, గుంటూరు 1 వెళ్దాం, గుంటూరు 2 వెళ్దాం, పత్తిపాడు వెళ్దాం. 7 నియోజకవర్గాలు తిరిగి అందరూ ఇలా కలుసుకొని రిక్వెస్ట్ చెప్తే వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది, మనకి ఉత్సాహంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో 3 రోజుల నుంచి అన్ని తిరుగుతున్నాం. ఇది ఆకృతి. ఇవాళ ఫాతిమా గారు సాయంత్రం పెట్టారు, పొద్దునేమో పత్తిపాడు వెళ్ళి వచ్చాం. మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గుంటూరు పట్టణం అనేటప్పుడు కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే అందరూ హై క్లాస్ వాళ్ళు ఉంటారు కదా. అదే పల్లెటూరులో అయితే బడబడమని వచ్చేస్తారు. కాస్త ఓపిక చేసుకోండి. మహిళలు, పెద్దలు, మన పార్టీలో ఉన్న కార్పొరేటర్లు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు కాస్త ఓపిక చేసుకుని రేపు 4వ తారీఖున పెద్ద ఎత్తున వచ్చి మన కలెక్టరేట్ ముందు ధర్నా చౌక్ లాగా ఉంటుంది కదా, అక్కడ టెంట్ వేస్తాం. 4 మాటలు విని నేను, ఫాతిమా గారు, పోతున్న మహేష్ గారు, మన వేణు గారు అందరం కూర్చుందాం. 4 మాటలు చెప్పుకొని ఒక మెమోరాండం తీసుకెళ్లి
కలెక్టర్ గారికి సమర్పించి వద్దాం, దీనికి మీ అందరి సహకారం కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని మనం చేస్తున్నాం. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్తున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు బయలుదేరి తెనాలి వెళ్ళి తెనాలిలో బాధిత కుటుంబాల్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఎవరు ఆ బాధితులు? మీరు చూశారు కదా సోషల్ మీడియాలో, అధికారుల మీద ఎలా కొట్టేశారు పోలీసులు. 2 సిఐ తెనాలిలో నైట్ రోడ్డు మీద అన్యాయంగా అక్రమంగా ఎలా కొట్టేశారంటే, ఇది ఇన్హ్యూమన్, మానవత్వం కాదు. పోలీసులు ఎదుర్కొట్ట మొదలైతే ఎవరిని నమ్ముతారండి? ఇంకా ఎవరిని కొడతారు? ఇంకా కరగొండ కొడతారు. నేను ఏమంటానంటే, ఇవాళ హోంమంత్రి గారు, ఆమె పేరేంటి, వంగలపూడి అనిత గారు, మైక్ ముందే హోంమంత్రి, ఆమె దగ్గర ఏమీ లేదు, అంతా లోకేష్ బాబు గారు చూసుకుంటున్నాడు. ఈ కొట్టూరు సెక్షన్ కూడా అతందే, ఆమెకు తెలియదు అసలు పాపం. ఆమె చెప్తుంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నాడు, ఏ ముఖం పెట్టుకెళ్తున్నాడు అంటుంది. వాళ్ళ రౌడీలు, వాళ్ళు గంజాయి తాగుతున్నారు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి అంటే ఏంటనే ఉద్దేశం? గంజాయి తాగేవాడిని, కేసులు ఉన్నవాడిని ఎరపెట్టేమనే చట్టం అంగీకరిస్తా? కోర్టు ఎందుకు? ఇంకా న్యాయస్థానాలు ఎందుకు? పోలీస్ స్టేషన్ లో పెట్టి ఎరగొట్టేస్తే పోవా? న్యాయస్థానం అవసరం లేక ఉద్దేశం ప్రకారం, హోంమంత్రి గారి ఉద్దేశం ప్రకారం, పోలీసుల ఉద్దేశం ప్రకారం ఇక న్యాయస్థానాలు అవసరం లేదు. ఎవరైతే దొంగతనం చేస్తాడో, ఎవరైతే రౌడీజం చేస్తాడో, ఎవరైతే చీటింగ్ చేస్తాడో, ఎవరైతే రైటింగ్ లో పాల్గొంటాడో, ఎవరైతే హత్యలు చేస్తాడో, వాళ్ళందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం లేదు. ఇక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎలగొట్టి పారేయడమే అనేటువంటి ఒక గొప్ప చట్టాన్ని ఈ మైక్ ముందు హోంమంత్రి గారు మాట్లాడుతున్నది ఏమని అడుగుతున్నా. నేను ఒకటే మనవి చేస్తున్నా, తెనాలిలో 3 యువకుల్ని కొట్టారు, అతి దారుణంగా కొట్టారు పోలీసు వారు. వాళ్ళు దొంగలు కావచ్చు, నిజంగా మనకు తెలియదు వాస్తవాలు ఏంటో, దొంగలు కావచ్చు, గంజాయి తాగొచ్చు, రౌడీ షీట్ మీరు పెట్టొచ్చు, కానీ కొట్టే హక్కు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో పోలీసులకు లేదు 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 అని చెప్పడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు రేపు తెనాలి వెళ్తున్నాడని మనం చెప్తున్నాం. మీకు చిత్రం, దానిలో ఒక న్యాయవాది ఉన్నాడు. ఆ దెబ్బలు తిన్న న్యాయవాది ఉన్నాడండి, చదువుకున్నాడు, బిఎల్ పాస్ అయిన వాడు. ఆ న్యాయవాదిని కూడా కొట్టేశారు పోలీసులు. పోలీసులకు తుపాకీ ఇస్తారు ఎందుకు? కాల్చిపారేమనే? తుపాకీ ఎందుకు ఇస్తారు? కాల్చేమనే? రక్షణ కోసం ఇస్తారు. నా దగ్గర తుపాకీ ఉంది కదా అని కాల్చేస్తే, నా దగ్గర లాఠీ ఉంది కదా అని కొట్టేస్తే, నా దగ్గర లాకప్ ఉంది కదా అని అన్నది పెట్టేస్తే ధర్మం ఎలా అడుగుతా ఉన్నా? ఇది ధర్మం కాదు, ఒక అరాచకమైన పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకమైన పాలనని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి. దేశంలో హద్దు మీరి ప్రవర్తిస్తున్నటువంటి పోలీసుల మీద ప్రజా సంఘాలు తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మనం చేస్తున్నాం. ఇన్ని కేసులండి, మన మీద కూడా కేసులు పెడుతున్నారు. ఎంత దుర్మార్గం అండి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద ఓసారి జైలుకి వెళ్ళాడు, 15 రోజులు ఉన్నాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ ఆయన మీద మర్డర్ కేసు పెట్టారు. ఆయనకి ఏమీ సంబంధం లేదు. నేను చెప్తున్నా, 2 తెలుగుదేశం ముఠాలు కొట్టుకుంటే గుండ్లపాడు అనే విలేజ్ లో 2 చచ్చిపోయారు. దాన్ని తీసుకొచ్చి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని వారి తమ్ముడిని పెట్టారు. ఎక్కడైనా మర్డర్ జరిగితే, డెడ్ బాడీ దొరికితే 302 వేసి మన పెడుతున్నారు, దొరకపోతేనేమో 307 వేసి మన పెట్టి లోపలేస్తున్నారు. నందిగం సురేష్ లోపలేశారు, 307 అంట, చంపడానికి ప్రయత్నం చేశాడంట. ఈ రకంగా అతి దారుణంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించుకునే కార్యక్రమం ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తుంది. మళ్ళా అంతే హోంమంత్రి గారు డాక్టర్ సుధాకర్ని మీరు కొట్టలేదా?
మేము ముందు చెప్పాం ఏం అన్యాయం ఇది అంటే మీరు కొట్టారు కాబట్టి మేము కొడతాం అంటే ఏంటిది నాకు అర్థం కాలేదు. దుర్మార్గమైన రాజకీయం కాదా? ఒక విధంగా చెప్పాలంటే హోంమంత్రి గారు అంగీకరించాడు వాళ్ళు రౌడీలు అందుకని మేము కొట్టామని. అది చాలు, శిక్ష పట్టాలి. పోలీసులు ఎవరిని కూడా కొట్టే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి మీ అందరూ గమనించవలసింది ఏంటంటే ఒక రాక్షస పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఎవరిని పడితే వాళ్ళని కేసులు పెట్టడం, లోపలేసి బెదిరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. భయపడవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు లోపలేసినా గుండె ధైర్యంతో జగనన్న సైనికులు ముందు కలవలసినటువంటి అవసరం ఉంది. ఈ 4 సంవత్సరాలు కూడా మనం పోరాడదాం. పోరాడిన తర్వాత వచ్చేది మళ్ళా మన ప్రభుత్వం. ఇప్పటికీ ఆలోచన చేస్తున్నారు ప్రజలు, అయ్యో ఎందుకేసామని వీరికి ఓట్లు చంద్రబాబు నాయుడు గారికి అనవసరంగా ఏదో ఇస్తానని చేస్తే ఏమి ఇవ్వడం లేదు అని పశ్చాత్తాపడుతున్నటువంటి సందర్భం. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, మీరు చూశారు కదా ఎన్నికలు అయిపోగానే ఉన్న పరిస్థితి ఎలా ఉందో, సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాం కదా. అప్పుడు ఇంతమంది వచ్చేవాళ్ళ ఎందుకు వచ్చిన గొడవలే 11 సీట్లే వచ్చినాయి అని వెనక ముందు ఆడుతున్న రోజుల నుంచి లేదు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడు, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోతుంది అనేటువంటి భావన ప్రజల్లో మొన్నిగా స్టార్ట్ అయింది. ఇప్పుడేం బయటపడరు, ఎందుకంటే బయటపడడం నుంచి కేసులు పెడతాను భయం, మెరలపోవడం బయటపడతాం, పనులు కావని కేసులు పెడతారని. ఇంకా సంవత్సరం రాగండి, ఇందాక మన వేణు గారు చెప్పారు కదా అందరూ బయటపడతారు. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి మీకు మనవి చేసేది ఏంటంటే రేపు 4వ తారీఖు ఉదయం 10 గంటలకి మనం కలెక్టరేట్కి పెద్ద ఎత్తున మీరు రావాలని, వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి శభాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ప్రజా పోరాటాలు చేస్తుంది అని ప్రజలు అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అరే జనం బ్రహ్మాండంగా వస్తున్నారా వీళ్ళకి, మనకి నూకలు చెల్లిపోతాయి, అందువల్ల మళ్ళా మనం అమలు చేయాలనేటువంటి జ్ఞానం వారికి కలిగే విధంగా రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం వారి కనువిప్పు కావాలని, రేపు జరగబోయే వెన్నుపోటు దినాన్ని మనం చాలా సీరియస్ గా తీసుకొని విజయవంతం చేసే కార్యక్రమం చేయాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఫాతిమా గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మీరు కథలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. పోస్టర్ ఆవిష్కరణ చేద్దాము. ఈరోజు తూర్పు నియోజకవర్గం నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో భారీగా మీటింగ్ ఏర్పాటు జరిగింది. దీనికి విచ్చేసిన పెద్దలు మోదుగోల వేణుగోపాల్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, కాసుల మహేష్ గారు, పెద్దలందరూ సమక్షంలో భారీగా జనాలు మీటింగ్ కి తరలి వచ్చారు. ఇదే విధంగా రేపు 4వ తారీఖున కూడా వెన్నుపోటు దినం. చంద్రబాబు గారు మనకి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 1 year అవుతున్నప్పటికీ కూడా ఏ విధంగా మనకు అనేది పథకాలని చెప్పినవి అమలు చేయలేదు. కాబట్టి మనం అందరం తరలి వెళ్ళి ప్రశ్నిద్దాము. మాకు రావాల్సిన పథకాలు అనేవి ఎక్కడండి, ఎక్కడ మాకు ఇవ్వలేదు అని చెప్పేసి వెన్నుపోటు దినంగా మనం ప్రకటించి భారీగా తరలి వెళ్ళి మహిళలు, పిల్లలు, తల్లులందరూ కూడా కలెక్టర్ గారికి మనం మెమో ఇవ్వాలి. ఈ విధంగా ఈ రోజు నా బర్త్డే సందర్భంగా మోదుగోల వేణుగోపాల్ రెడ్డి గారు, నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు.